ఆ పిజ్జా కావాలి, ఆ బర్గర్ కావాలి, వాడిచ్చే ఐస్ క్రీమ్ కావాలి అని తిని రోగగ్రస్తులమై భయమై డబ్బులంతా ఈ కంపెనీలకు ఇస్తున్నాం. ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయని ఎవ్వరు మీకు విశ్లేషణ చేసి చెప్పకపోవడం వల్ల ఈ అనాహుతం జరుగుతుంది. నేను 20 సంవత్సరాల నుంచి అన్ని చోట్ల చెప్పుకుంటూనే వస్తున్నాను. వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు వివరంగా ఆ పుస్తకంలో రాస్తే ఆదరణ వాళ్ళు ప్రింట్ చేసి మీ అందరికీ ఇస్తున్నారు. పీడిఎఫ్ ఈజ్ ఫ్రీ. మీరు ఒక నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్ ఎవరిది సార్? ఆ నెంబర్ అక్కడ బోర్డు మీద వేస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్కి పీడిఎఫ్ కాపీ ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు, ఏ కషాయాలు ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఐబిఎస్కి ఏం కషాయము, నరాల దౌర్బల్యానికి ఏం కషాయము, ఫిట్స్కి ఏమి కషాయము, బ్రెయిన్ ట్యూమర్కి ఏమి కషాయము, గర్భకోశం గడ్డలకి ఏమి కషాయము, ఊబకాయానికి ఏమి కషాయము, సన్నగా ఉన్న వాళ్ళు లావు అయ్యేదానికి ఏమిటి, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయ్యేది ఏమిటి, ఇలాంటివన్నిటినీ వివరంగా ఎప్పుడు ఏ కషాయాలు తాగాలి అని చెప్పి అందులో వివరంగా రాశారు. సో మీరు ఆ పుస్తకం చదివితే చాలు, అన్నీ వివరంగా దొరుకుతాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోగం ఉన్నా కానీ అందులో రాసేశారు. వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 15 years. సో మొత్తం దాదాపుగా 60 రకాల సందర్భాలకు, సన్నివేశాలకు కావలసిన కషాయాలు అన్నీ రాసేశారు. ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని, డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని 2 రోజులకు ఒకసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకూరలు, 2 రోజులు కూరలు, మళ్ళా సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు చెప్తాను. పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో? ఆర్వో వాటర్తో కడగండి. రాగి ప్లేట్ ఉంచినా మట్టి కుండలో ఉన్న నీళ్లతో కడగండి. స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది. ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు. ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళైతే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి. టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా వచ్చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి,
వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు ఇంత అద్భుతమైన పదార్థాన్ని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలను తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొండనివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు. అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండు కొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి, అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు.